వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు కావలి పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ రవిచంద్ర, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 55 కిలోల భారీ కేక్ కటింగ్, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని కావలి డీఎస్పీ ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్ల శ్రీనివాస్ కిరణ్, టీడీపీ సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, గుండ్లపల్లి రమణయ్య, జనిగర్ల మనోహర్ యాదవ్, పొట్లూరు శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి బీద రవిచంద్ర సేవలు ఎనలేనివని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. చాలా సుదినం. ఎందుకంటే ఈరోజు మా బృందం అంతా కలిసి బీదా రవిచంద్ర గారి 55వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మేమందరం అనుకోవటం, అదే రకంగా ఈ వేదిక మీద ఉన్న మలిశెట్టి వెంకటేశ్వర్లు కానీ, నేను కానీ, అలేఖ్య గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న రమణయ్య గారు కానీ, అదే రకంగా మనోహర్ యాదవ్ గారు కానీ, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఏకతాటి మీద కలుగులమ్మ గుడిలో కుంకుమ పూజ, అదేవిధంగా రక్తదాన శిబిరం, అదే రకంగా వారు 55 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో 55 కేజీల కేక్ కటింగ్, తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, బీదా రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ట్రబుల్ షూటర్ లాంటి వారు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో జోనల్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీని విజయ పంధాన నడిపించడంలో వారి పాత్ర ఎంతో గణనీయమైంది. వారు అంచెలంచెలుగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ 2024 ఎన్నికల తర్వాత కొత్త పాత పార్టీ శ్రేణుల కలయిక బాగా జరగాలని, అందువల్ల కొత్త పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలరనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది. వారు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. అదే రకంగా ముఖ్యంగా 2019-24 సంవత్సరాల కాలంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్న సందర్భంలో మేము కొంతమంది, నేనైతేనేమి, మన మలిశెట్టి గారు అయితేనేమి, అలాగే కొంతమంది మిత్రులు అందరం కలిసినప్పుడు వారు రవిచంద్ర గారు ముఖ్యంగా కరోనా టైంలో ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారి సహకారంతోనే ఆనాడు మేము సుమారు 18,000 ఇళ్లకి కరోనా కష్టకాలంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వారు స్పందించేవారు. స్పందించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వారు ముందుండి తన చేతనైన సాయశక్తిలో కృషి చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు.
అదేవిధంగా రవిచంద్ర గారు ముందు కూడా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఇంకా మరెన్నో ఉన్నత పదవులు లభించేలా చేయాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.